చూద్దాం. ప్రేక్షకులు మొదటిసారి మన ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ అభివృద్ధికి సహకరించండి. లక్క ఇల్లు కాలిపోయి పాండవులు చనిపోయారనే విషయం హస్తినాపుర రాజు అయిన ధృతరాష్ట్రుడు మరియు మిగిలిన రాజ్య ప్రజలందరికీ తెలియడంతో శోకసముద్రంలో మునిగిపోయారు. ధృతరాష్ట్రుడు మాత్రం పైకి బాధగా లోపల సంతోషంతో ఏకవస్త్రాలను ధరించి జరగాల్సిన ఆచారం ప్రకారం పాండవులు మరియు కుంతీదేవి చనిపోయారు అని భావించి వారికి అంత్యక్రియలు నిర్వహించారు. భీష్ముడు విచారంతో ఉన్నాడని తెలుసుకున్న విదురుడు ఆయన దగ్గరికి వెళ్ళి ఓదారుస్తూ జరిగిన విషయంని, అలాగే ధృతరాష్ట్రుడు, దుర్యోధన, శకుని చేసిన కుట్రలను వివరించి పాండవులు క్షేమంగానే ఉన్నట్లు తనకు తెలిసిన విషయంని రహస్యంగా చెప్పాడు. లక్క ఇంటి దహనం నుంచి బయటపడిన పాండవులు మరియు వారి తల్లి కుంతి భయంతో నిద్రలేక చాలా అలసిపోయారు. అలసిన తన వారిని భీముడు ఒక చోట ఆపి తన తల్లిని భుజం పైన, నకుల సహదేవులను తన తొడల మీద తన 2 చేతులతో ధర్మరాజు మరియు అర్జునుడిని ఎత్తుకొని ఎలాంటి ఆయాసం పడకుండా అడవిలో ఏనుగులాగా చెట్లను పుట్టలను తప్పిస్తూ మార్గంను ఏర్పాటు చేసుకుంటూ తీసుకువెళ్తున్నాడు. వారు గంగానది ఒడ్డుకు చేరేసరికి ఒక పడవ ఉంది. ఆ పడవ నడిపేవాడిని విదురుడు పంపడంతో అతనికి వీరి రహస్యం తెలుసు. కనుక ఆ రాత్రి వేళలోనే వారు గంగానదిని దాటి అరణ్యంలోకి ప్రవేశించారు. రాత్రంతా చీకటిలో భయంకరమైన అడవి జంతువుల అరుపులు వింటూ పూర్తిగా అలసిపోయారు. కుంతీదేవి అలసటతో నేల మీదే పడుకుంది. అందుకు పాండవులు తన తల్లి పరిస్థితిని చూసి ఎంతో బాధపడ్డారు. కానీ విదురుడి సూచన మేరకు పాండవులు తిరిగి హస్తినాపురానికి వెళ్ళకూడదని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు, శకుని వల్ల వారి ప్రాణాలకు ఇంకా ముప్పు ఉందని భావించారు. భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు న్యాయమైన వారు అయినా వారు ధృతరాష్ట్రుని దగ్గరే ఉన్నారు. కాబట్టి పాండవులు తిరిగి వెళితే మరింత ప్రమాదం ఉండొచ్చు. అందుకని బ్రాహ్మణుల వలె వేషం మార్చుకొని జీవించాలని నిర్ణయించుకున్నారు. పాండవులు క్షత్రియులు కావడం వల్ల వారి ధైర్యం, పోరాట నైపుణ్యాలు, రాజకుమారుల వేషధారణ వారిని త్వరగా గుర్తించేలా చేసేవి. కాబట్టి బ్రాహ్మణుల వలె జీవించడమే ఉత్తమ మార్గం అని హస్తినాపురానికి తిరిగి వెళితే దుర్యోధనుడు మరో కుట్ర చేయవచ్చు అని, అందుకే బ్రాహ్మణుల వేషంలో ఉండి తగిన సమయం వచ్చే వరకు కనిపించకుండా ఉండాలని నిర్ణయించుకున్నారు. అడవుల్లో బ్రాహ్మణులను నివసించడం సాధారణమే. అప్పుడు బ్రాహ్మణులు తపస్సు కోసం అడవుల్లో ఉంటూ ఆలయాల్లో, ఆశ్రమాల్లో సంచరిస్తూ జీవించేవారు. కాబట్టి పాండవులు కూడా అదే విధంగా జీవిస్తే ఎవరికీ అనుమానం రాదు అని అన్నతమ్ముళ్ళు తన తల్లితో కలిసి ఏకచక్రాపురం అనే ఊరికి చేరుకుంటారు. అక్కడ ఒక బ్రాహ్మణుని ఇంట్లో ఆశ్రమం పొందుతారు. ఆ ఇంటి యజమాని, అతని భార్య, పిల్లలు చాలా సాధారణ జీవితం సాగిస్తూ ఉన్నారు. అయితే వారి కుటుంబంలో ఒక విపరీతమైన బాధలు పడుతూ ఉండేవారు. ఒకరోజు రాత్రి వారి ఇంట్లో అశాంతి నెలకొంది. అందరూ రోధిస్తున్నారు. ఇది గమనించిన ధర్మరాజు బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళి దీనికి కారణం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. బ్రాహ్మణుడు తన కుటుంబం ఎదుర్కొంటున్న భయంకరమైన పరిస్థితిని వివరిస్తాడు. ఏకచక్రాపురానికి సమీపంలో ఓ భీకరమైన రాక్షసుడు ఉన్నాడు. అతని పేరే బకాసురుడు. అతను చాలా కాలంగా గ్రామాన్ని భయపెడుతూ వస్తున్నాడు. అతను గ్రామంలో జీవించే ప్రతి కుటుంబం నుంచి ఒక్కొక్కరిని మారణహోమం చేస్తూ వారి అందరినీ భయాందోళన కలిగిస్తున్నాడు. గ్రామ ప్రజలు అందరూ భయంతో అతనితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రతిరోజు ఒక ఇంటి నుంచి ఆహారం మరియు ఒక వ్యక్తిని అతనికి అందించాలి. అది అతనిని తృప్తిపరిచేంత వరకు తప్పించుకోలేరు అని. ఎప్పుడైతే మనిషిని, ఆహారంని పంపించకపోతే గ్రామంలోకి వచ్చి అందరినీ తింటాడు అని చెప్పడంతో వారు వేరే దారి లేక అలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ఆ రోజు బ్రాహ్మణుని వంతుగా ఇంటి నుంచి ఒకరు వెళ్లాల్సి వచ్చింది. అతను, అతని భార్య, పిల్లలు అందరూ కంగారు పడ్డారు. ఎవరు వెళ్ళాలి అనే విషయంలో అందరూ ఒకరినొకరు చూస్తూ బాధపడుతున్నారు. ఎవరు వెళ్ళినా మరణం తప్పదు. భీముడు ఇది విని దీనికి ఒక పరిష్కారం చెప్తాడు. అతను బ్రాహ్మణ కుటుంబాన్ని పరిరక్షించేందుకు ముందుకు వచ్చి తానే ఆహారంతో పాటు
బకాసురుడి వద్దకు వెళ్తానని చెప్పాడు. ధర్మరాజు మొదట దీనికి అంగీకరించాడు. కానీ భీముడు తన బలం నైపుణ్యాన్ని ఉపయోగించి గ్రామాన్ని ఈ దుష్ట రాక్షసుడి నుంచి రక్షించగలుగుతానని చెప్పాడు. కుంతి కూడా భీముడి ధైర్యాన్ని నమ్మి అతనికి అనుమతి ఇచ్చింది. మరుసటి రోజు బ్రాహ్మణుని కుటుంబం భీముడికి తినుబండారాలతో కూడిన గొప్ప భోజనాన్ని సిద్ధం చేసింది. బకాసురుడికి ఇవ్వాల్సిన ఆహారం. ఆ ఆహారంని బండిలో నింపుకొని బకాసురుడి గుహకు బయలుదేరాడు. బకాసురుడు నివసించే గుహ ఒక అంధకారమైన భీకరమైన వాతావరణంలో ఉంటుంది. అది అడవిలో చాలా లోతైన ప్రదేశంలో ఉంది. భీముడు అక్కడికి చేరుకొని బకాసురుడు కనిపించే వరకు ఎదురు చూస్తూ ఉండగా ఆకలి వేయడంతో బకాసురుడికి తెచ్చిన భోజనం తినడం ప్రారంభిస్తాడు. అతను ఊహించిన విధంగా రాక్షసుడికి ఇవ్వాల్సిన ఆహారాన్ని పూర్తిగా తింటున్న సమయంలో బకాసురుడు వచ్చి తనకు అందాల్సిన భోజనం భీముడు తినడం చూసి భయంకరంగా కోపగించుకుంటాడు. అతను భీముడిని చూస్తూ, ఎవరు నీవు? నా భోజనాన్ని తినే ధైర్యం నీకు ఎలా వచ్చింది అని గర్జించగా భీముడు నవ్వుతూ, నేను ఆకలితో ఉన్నాను, నీకు ఇచ్చే ముందు తినాల్సి వచ్చింది అంటూ భయం లేకుండా సమాధానం ఇచ్చాడు. భీముడి సమాధానం విని బకాసురుడికి మరింత కోపం వచ్చి భీముడిపై దాడి చేశాడు. వారిద్దరి మధ్య భీకరమైన పోరాటం ప్రారంభమైంది. వాయుపుత్ర భీముడు బలవంతుడైన కురుకుల వీరుడు. బకాసురుడు చాలా భీకరంగా దారుణంగా పిడిగుద్దులు గుద్దుతుండగా భీముడు నెమ్మదిగా సరైన సమయాన్ని చూసి అతనిపై బలమైన గుద్దులు గుద్దుతున్నాడు. పోరాటం కొనసాగుతూ బకాసురుడు క్రమంగా బలహీనపడుతున్నాడు. భీముడు అతనిని భూమిపై పడేసి తన 2 కాళ్లతో అతని పొట్టపై నిలబడి అతని మెడపై విరుచుకొని హతమార్చాడు. రాక్షసుడు భయంకరమైన అరుపులతో తన ప్రాణాలు విడిచాడు. అది విన్న గ్రామ ప్రజలు భీముడి మహావీరత్వాన్ని చూసి ఆశ్చర్యపోయారు. వారు పాండవులను దేవతలుగా భావించి ఆరాధించసాగారు. ఆ రోజు నుండి ఏకచక్రాపురం ప్రజలు రాక్షస భయము లేని జీవితం గడుపుతూ ఆనందంగా జీవించారు. తరువాయ భాగంలో రాక్షసి అయిన హిడింబి మరియు భీముడి వివాహం, అలాగే వారి పుత్రుడు ఘటోత్కచుడు గురించి తెలుసుకుందాము. హరే రామ, హరే కృష్ణ.